ఇంత నోటెడ్ ఆర్టిస్టు ఒకవేళ ఇన్ని ఒక సీన్కి 2 సీన్లకి పిలిస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పి మొహమాట పడి మీ దగ్గర ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా? ఒక సీన్కి పిలిచిన వాళ్ళు ఉన్నారా? అలా చెప్పేవారు కూడా. చెప్పి చిన్న వేషన్ సార్, ఒకటే సీను హాఫ్ డే ఉంటుందండి. ఓ హ్యాపీ అండి, హాఫ్ డే లీవ్ పెట్టుకుని వస్తాను నేను. ఫుల్ డే కంటే ఇంకో హాఫ్ డే ఇంకో సినిమాకి వాడుకోవచ్చు అని నేను ఎప్పుడు ఇబ్బంది పడేవాడిని కాదు, వాళ్ళు ఇబ్బంది పడేవారు కాదు. చేసి ఏంటంటే ఒక ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఈయన 1 డే మ్యాచ్లు ఆడే వాడిని టెస్ట్ మ్యాచ్కి తీసుకోరు కదండి. దాని ఫార్మేట్ వేరు, దాని ప్లే వేరు. అందుకని చిన్న వేషం ఉంటే హీరోయిన్ మేనమామ జెన్నీ అని రాసేసేవారు. ఇన్ని వేల మందిలో నా పేరు రాయడం గొప్పే, స్క్రిప్ట్లో పేరు రాసేవారు. కానీ అంతకు మించి రాసేవారు కాదు. హీరోయిన్ ఫాదర్ జెన్నీ అని రాసేవారు, గుమ్మడి అని రాసేవారు. అర్థమైంది. చిన్న వేషాలకి ఫిక్స్ అయిపోయాయి. కొన్ని వేషాలకి, పెద్ద వేషాలకు వచ్చేటప్పటికి కొంచెం కామెడియన్ సైడ్ పెద్ద 10 సీన్లు ఉన్నాయనుకోండి, బ్రహ్మానందని పెడదాం, ఇది లేకపోతే ఇంకో పెడదాం, ఇలా అంటే అప్పుడు స్టార్స్ కోటా శ్రీనివాసరావు పెడదాం. కోటా శ్రీనివాసరావు మాకు నాటక రంగంలో ఒరే మిత్రుడు, అందరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. తను ఎస్బీఐలో వచ్చేసేవాడు, అప్పటి నుంచి మిత్రుడు. ఎస్బీఐలో నందిగాం కదా చేసి ఇక్కడ హైదరాబాద్లో కూడా నాటకాల్లో మేము అందరం మిత్రులు. మా అందరికీ ఒక కామన్ దర్శకుడు ఉండేవాడు, దేశరాజ్ హనుమంతరావు అని, ఇస్ నో మోర్. ఆయన డైరెక్షన్, సుబ్బరాయ శర్మకి, కోటా శ్రీనివాసరావు, నేను మేమందరం దేశరాజ్ హనుమంతరావు దర్శకత్వంలో వేసేవాళ్ళం. అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 66లో బీకామ్ పాస్ అయ్యి ఉద్యోగానికి వచ్చాను సార్. నా ఎయిమ్ ఏమిటంటే హైదరాబాద్లో ఉద్యోగం చేసి ప్రముఖ నాటక దర్శకులు అందరి దగ్గర వర్క్ చేయాలని. అది నా యాంబిషన్. చాట్ల శ్రీరాములు గారు అని మా గురువు గారు, ఆయన థియేటర్ ఆర్ట్స్లో చాలా గొప్పవాడు. ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాటక రంగం మీద అభిమానం కొద్దీ రైల్వే ఉద్యోగం వదిలేసి థియేటర్ ఆర్ట్స్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసి నాటక రంగంలో అనేక బహుమతులు, ఉత్తమ దర్శకుడు. మా డైరెక్టర్ కూడా తలావజ్జల సుందరం కూడా 150 సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు వచ్చాయి నాటక రంగంలో. అంత గొప్పవాడు. వాళ్ళందరి దగ్గర డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, అతని దగ్గర వర్క్ చేశాను. చాట్ల శ్రీరాములు గారి దగ్గర వర్క్ చేశాను. భానుప్రకాష్ దగ్గర చేశాను. ఇలా నాటక రంగంలో సుప్రసిద్ధ చిన్న చిన్న వేషాలు వేయడం, టీ అందివ్వడం, రిహార్సల్స్లో ప్రాంప్టింగ్లు ఇవ్వడం, కట్టెన్ లాగడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడిని. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని తపన. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు కుస్తీ పట్టుల్లో చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక పట్టు ఉంటుంది. అలాగే నాటక రంగంలో దర్శకుల దగ్గర కూడా ఒక్కొక్కళ్ళు మూమెంట్లో మాస్టర్, మూమెంట్ అద్భుతంగా చేస్తారు. ఒకళ్ళు డైలాగ్ డెలివరీలు, మాకు జేఎల్ నరసింహారావు గారని ఆయన ఉండేవారు. చాలా ఆయన డైలాగ్ అద్భుతంగా అసలు కోచింగ్ ఇచ్చేవారు. నేను నాటకంలో అది మనిషి చావకూడదని ఎన్ఆర్ నంది నాటకం, దాంట్లో నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, ఏదో సిచ్యువేషన్లో అడుగుజారిని కొండలాంటి వాడిని అని డైలాగ్ ఉంది. అంటే నేను బాగా చెప్పాలి, బాగా ట్రస్ట్ చేయాలని అడుగుజారిని కొండలాంటి వాడిని అని. ఒరే కొండ చెంబు గ్లాసు కాదురా, కొండ నొక్కుతావు ఎందుకు, కొండ నొక్కకూడదు అని నైట్ 7 o'clock నుంచి 9 o'clock వరకు అదే డైలాగ్ చెప్పించాడు నా చేత. అడుగుజారిని కొండలాంటి వాడిని, కొండ నొక్కకూడదు అంటే ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ట్రస్ట్, ఎక్కడ ట్రస్ట్ చేయాలి అది చిన్నప్పుడే బీజం పడుతూ ఉండేదండి. మా పెద్ద కోచింగ్ ఇచ్చేది, చందమామ, బాలమిత్ర అవన్నీ నా చేత చదివించి ఒరే ఎక్కడ ఒత్తులు పెట్టారో అక్కడ ఒత్తు స్పష్టంగా పలకాలి, ఒత్తులు లేని చోట బాగా పలకాలని ఒత్తు పెట్టకూడదు, మీనింగ్ మారిపోతుంది. కామా పెట్టిన చోట కాసేపు ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టిన చోట ఇంకా ఎక్కువసేపు ఆగాలి. రైటర్ ఎందుకు పెట్టాడు ఫుల్ స్టాప్, అక్కడతో ఆ భావం ఎండ్ అయింది. కామా ఎందుకు పెట్టాడు, చిన్న గ్యాప్ తీసుకోవాలి అని అన్నీ మా అక్క చెప్తూ ఉండేది. మనకి తర్వాత నాటక రంగంలో గురువులు చెప్పారని. ఇవన్నీ చాలా మనకి తెలియనటువంటి ఎక్స్పీరియన్స్లు అండి.